హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వాళ్ళ మీకైతే టేస్టీ చికెన్ పకోడీ వేసి చూపిస్తున్నా అండి. దీనికోసం అయితే ఒక పావు కేజీ చికెన్ అండి. ఇది బోన్లెస్ చికెన్, విత్ బోన్ అయినా ఏం కదండి. లెమన్ అండ్ సాల్ట్ తోటి ముందుగా వాష్ చేసి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి, వాటర్ లేకుండా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అన్నీ హాఫ్ టీ స్పూన్లో వేసేసుకోండి. ఎక్కువ అయితే నేను మళ్ళీ చెప్తా. అలాగే మిరియాల పొడి హాఫ్ టీ స్పూను, సాల్ట్ కొంచెం తక్కువనే వేసేసుకోండి. అలాగే చికెన్ మసాలా, గరం మసాలా ఇవి కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. కారం అయితే ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకోండి. మీరు ఎగ్ వేసుకుందాం అనుకుంటే ఎగ్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇవాళ వేయట్లేదు, బైండింగ్ బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తూ ఉంటుంది. ఎగ్ వైట్ అన్న వేసేసుకోండి, లేకపోతే ఫుల్ ఎగ్ అయినా వేసేసుకోవచ్చు. శనగపిండి 1 స్పూన్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, 2 స్పూన్ల బియ్యపిండి వేసుకున్నా అండి. మీరు కావాలంటే ఓన్లీ శనగపిండి, మైదాపిండి కానీ శనగపిండి బియ్యపిండితోటి కానీ చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకు మొత్తం మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మీకు ఫ్లేవర్ నచ్చితే కొంచెం పుదీనా కూడా వేసేసుకోవచ్చు ఇందులోనే. మసాలా మట్టుకు ముక్కలకు మంచిగా పట్టాలి. మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని కలుపుకోవాలి. బాగా డ్రైగా కూడా ఉండొద్దు. ఇలా కలిపేసుకొని నేను ఇది పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కాజు కూడా వేసేసుకోండి, ఉంటే వేసుకుంటే బాగుంటుంది. నేను లాస్ట్లో వేసుకున్నా అండి కాజు అయితే, ఫ్రై చేసే ముందే వేసుకున్నా. ముందు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా నేను ఇది ఆఫ్టర్నూన్ కలిపి పెట్టేసుకున్నా అండి, ఈవినింగ్ వేసుకుందామనేసి. కొంచెం ఎక్కువ నానితే చేసుకునేటప్పుడు పకోడీ బాగా వస్తూ ఉంటుంది. ఇలా ఉండాలి. ఈవినింగ్ అయితే వేస్తున్నా. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక్కొక్క పీస్ వేసుకుంటూ వెంటనే కలపొద్దండి. అవి కొంచెం గాలే వరకు వాటిని అసలు కదల్చొద్దు, లేకపోతే వాటికున్నది మసాలా మొత్తం ఊడిపోతూ ఉంటుంది అన్నట్టు. కొంచెం కాలిన తర్వాతనే ఇంకోసారి టర్న్ వేసి కాల్చుకోవాలి. మీకు బయటలాగా కలర్ రావాలనుకుంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి స్టార్టింగ్లోనే కలిపేటప్పుడు. సో నేను ఇంట్లోకే చేసుకుంటున్నా కాబట్టి నేనైతే కలర్ యాడ్ చేసుకోలేదు. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు, లోపల మంచిగా కుక్ అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇంకొకసారి కూడా చూపిస్తున్నా. మా సైడ్ అయితే నిన్న ఫుల్ వర్షం పడిందండి. చల్లగా వర్షం పడుతుంటే అంటే ఇలా వేడివేడిగా పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. పక్కకు లెమన్ అండ్ ఆనియన్ తోటి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చికెన్ పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.